ఆల్ ఇండియా లెవెల్లో వచ్చే పేపర్ అగ్రిమెంట్ వల్ల నార్త్ ఇండియన్కి సంబంధించిన యువకులకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ప్రధానంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడిఎల్, ఈ యొక్క బిహెచ్ఎల్ లాంటి ఇండస్ట్రీస్లలో మరి నార్త్ ఇండియన్కి సంబంధించిన ముఖ్య పోస్టులు ఉండడం వల్ల కూడా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. రాను రాను స్థానికులకు అవకాశం లేకుండా పోతుంది. నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన 3 సంవత్సరాలు అవుతుంది, మీరెందుకు 371 ఆర్టికల్ డి ప్రకారము అసెంబ్లీలో తీర్మానం చేస్తలేరు? మరి ప్రధానంగా ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడా, హరీష్ రావు నిద్రపోతున్నాడా, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ నిద్రపోతున్నాడా? ఈ ముగ్గురు తెలంగాణలో కదా, బండారు దత్తాత్రేయ, ఈ ముగ్గురు ఏం చేస్తున్నారని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. మీరు ముఖ్యమంత్రి గారు, మరి హరీష్ రావు గారు, మరి 3 ఏళ్ళు అయిపోయింది, దాదాపు బిహెచ్ఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడిఎల్లో 2000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో 2000 రావచ్చు, 3000 ఉద్యోగాలు రావచ్చు. మీరెందుకు ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపించండి. మీ ఎంపీలు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఇక్కడ రోడ్ల మీద కూర్చుంటే కాదు, వీళ్ళు మీ ఎంపీలు కానీ మీరందరూ ఢిల్లీలో కూర్చొని ఇక్కడ తీర్మానం చేసి ఆడ డిఫెన్స్, ఆడ లేబర్ మినిస్టర్ని కూర్చోబెట్టి మరి మీరు అక్కడి నుంచి ఒక జీవో తెచ్చినట్టయితే మరి సంగారెడ్డి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, మెదక్ జిల్లా ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, సిద్దిపేట ఎంప్లాయ్మెంట్ ద్వారా అనేక మందికి మరి ఐటీఐ చదివిన వాళ్ళకు అందరు కూడా అందరు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. మరి ఈ ప్రయత్నం ఎందుకు చేస్తలేరు అని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ ముగ్గురు కూడా ప్రశ్నిస్తున్నాం. మరి ఈ యొక్క స్థానికులకే ఉద్యోగాలు రావాలి. బిహెచ్ఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడిఎల్లో మరి సంగారెడ్డి ఎంప్లాయ్మెంట్ ద్వారానే రిక్రూట్మెంట్ జరగాలి ఐటీఐ చదివిన విద్యార్థులకు. కాబట్టి దీని మీద చలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జిఎంని గేరావు చేసే కార్యక్రమాన్ని శనివారం రోజు చేయబోతున్నాము. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని శనివారం మరి తప్పకుండా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జిఎం ఆఫీసుని ముట్టడించడం జరుగుతుంది. కేంద్రానికి ఒక హెచ్చరికగా, రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావుకి ఒక హెచ్చరికగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి సంగారెడ్డి ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కాంగ్రెస్ పార్టీ మరి సంగారెడ్డి నియోజకవర్గంలో పోరాడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా యావత్ మీడియా ద్వారా మరి అటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.